అందరికీ నమస్కారం. ముందుగా ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అంతా చూసినాక మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకెళ్ళి రీసెంట్‌గా ఒక వీడియో పోస్ట్ చేశానండి. కొన్ని మొక్కలు కొనుక్కున్నాను. వాళ్ళ దగ్గర ప్యాకింగ్ చాలా బాగుంది. అలాగే రేట్ కూడా రీజనబుల్‌గా ఉంది. మీకు కావాలంటే ఎవరైనా కొనుక్కోండి అని ఒక చిన్న వీడియో గులాబీలు, తర్వాత జర్బేరాలు, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ తీసుకున్నాను. అండ్ ఆ వీడియో పోస్ట్ చేశాను కూడా. ఆ వీడియోని సేమ్ అలాగే నేను ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేశానండి. ఆహ్, యూట్యూబ్‌లో చేసిన తర్వాత కొన్ని రోజులకి ఫేస్‌బుక్‌లో కూడా నేను పోస్ట్ చేశాను. ఆ టైంలో ఒక పెద్దావిడ 70-76 ఇయర్స్ ఉంటాయనుకుంటా. సో, తను నాకొక మెసేజ్ చేశారండి. ఆహ్, మీరిలా మొక్కలు కొనుక్కోమని చెప్పారు. ఇవి నేను ఆర్డర్ చేశాను. ఆహ్, తర్వాత వాళ్ళు మనీ కట్టించుకునేంత వరకు నాకు కాంటాక్ట్‌లో ఉన్నారు. తర్వాత నా కాంటాక్ట్‌లో లేరు. అండ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక కంప్లెయింట్ అంటే నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ చేశారు. నాకు కింద కామెంట్ చేశారనమాట. సరే నేను లైట్ తీసుకున్నాను. మేబీ ఆహ్, సమ్ అదర్ పర్సన్ అయ్యుంటారు. బై మిస్టేక్ ఇక్కడ చేశారు అనేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ రెగ్యులర్‌గా నేను వీడియో పోస్ట్ చేయటం, ఆవిడ నా కింద కామెంట్ చేయడం అనమాట వీడియో కింద. సో, ఇలా ఒక వారం రోజులు గడిచింది. కావాలని చూస్తున్నాననమాట. నార్మల్‌గా అయితే నేను కొంచెము ఆహ్, వీక్లీ 2 ఆర్ 3 వీడియోసే పోస్ట్ చేసేదాన్ని. బట్ ఆ వీక్ డైలీ చేశాను ఫేస్‌బుక్‌లో. సో, ఇంకా ఆవిడ రెగ్యులర్‌గా నాకు ఆ వీడియో కింద కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఒక రోజున మెసెంజర్‌లో మెసేజ్ చేశారు. నా నెంబర్ సో అండ్ సో మీరు నెంబర్‌కి ఒకసారి కాల్ చేయండి. నా ప్రాబ్లమ్ ఏంటో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు. అండ్ రెగ్యులర్‌గా అలాగే వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారనమాట. మీరు చెప్పారు నాకిలా మోసం జరిగింది. నేనేం చేయాలి అంటూ. నేనైతే మెసేజ్ చేశానండి. మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనుకున్నారు? నేనలా ఎప్పుడు చెప్పలేదు ఒకటి. అండ్ ఒకవేళ నేను చెప్పాను అంటే దానికి నేను ఇంకొకటి కూడా యాడ్ చేసి చెప్తానండి. ముందు మీరు 1, 2 కొనుక్కోండి. ఆ తర్వాతే బల్క్‌లో ఆర్డర్ చేయండి. మీకు నమ్మకం కుదిరాక అని నేనొక పాయింట్ యాడ్ చేస్తాను. మీరది వినలేదా అని అడిగాను. అడిగితే మీరసలు అలా చెప్పలేదు వీడియోలో. మీరు తీసుకోండి అన్నారు. అండ్ దట్ టూ సెల్లర్ వచ్చేసి పూణే నుంచి, అలాగే వీడియోలు చేసే ఆవిడ కూడా పూణే నుంచి అని చెప్పారు. సో, ఇంక నేనప్పుడు ఆవిడకి ధైర్యంగా కాల్ చేశాను. దట్ నా నెంబర్ నుంచి చేయలేదు. సమ్ అదర్ నెంబర్ నుంచి కాల్ చేసి నేనప్పుడు వివరాలన్నీ అడిగాననమాట. అడిగితే ఆవిడేం చెప్తున్నారంటే, ఒక యూట్యూబర్‌ని ఆవిడ ఫాలో అవుతారట. ఆవిడ ఈ పూణేనే సెల్లర్ నెంబర్ ఇచ్చారు. అండ్ ఆవిడ నేను కొన్నాను. నాకు బాగున్నాయి అని చెప్పి చూపించారు. సో, కాబట్టి నేను కూడా ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2500 వరకు నేను ఆర్డర్ చేశాను అని చెప్పారు. సో, నేనేం చెప్పానంటే ద పర్సన్ యూ ఆర్ టాకింగ్ విత్ ఈజ్ నాట్ ద పర్సన్ యూ హ్యావ్ సీన్ ద వీడియో. అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నాట్ ఫ్రమ్ పూణే అని చెప్పి ఆవిడకి కొంచెం ప్రొలాంగ్డ్ డిస్కషనే జరిగింది. ఎక్స్‌ప్లెయిన్ చేశాను అన్నీ. చేసినాక ఆవిడ సారీ అమ్మ, నేను పేరు చూసి మిస్టేక్ అయ్యాను నేను. ఆవిడది కూడా ఉషా అనే పేరే ఉంటుంది. సో, మీది కూడా ఉషా అనే పేరు ఉంది కాబట్టి మేబీ ఐ థాట్ యు ఆర్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చెప్పి తను చాలా 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 బాధగా చెప్పారండి. వినటానికి ఆవిడ వాయిస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఏజ్డ్ పర్సన్ లానే అనిపించింది. సో, నేను చెప్పేది ఏంటంటే ఈ ఎక్స్‌పీరియన్స్ నా పర్సనల్‌గా నాదే అనమాట ఈ ఎక్స్‌పీరియన్స్. సో, నేను చెప్పేది ఒకటే అండి. ఎవరు ఏ యూట్యూబర్ కానియండి, ఎవరు చెప్పినా యూట్యూబర్ అనే కాదు, మీకు బయట కూడా చాలామంది ఈ మొక్కకి అలా చేసుకోండి, ఆ మొక్కకి ఇలా చేసుకోండి, అక్కడ కొన్నాను బావుంది, ఇక్కడ కొన్నాను బావుంది అని చెప్తూ ఉంటారు. మనకి సలహాలు ఇస్తుంటారు. ఎందుకంటే మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతూనే ఉంటాం కాబట్టి. సో, నా సలహా ఏంటంటే ఇలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోకండి. మీకు కావాలి, కొనుక్కోవాలి అంటే ఫస్ట్ ఒక మొక్క మీద ఇన్వెస్ట్ చేయండి. 100, 150 ఆర్ 200 ఆర్ 300 ఇలా ఒక మొక్క మీద ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి. అది మంచి కండిషన్‌లో వచ్చి బావుంది అంటే అప్పుడు మీరు రెండో మొక్కకి వెళ్ళండి. మీవి 2000, 3000 ఒకటేసారి పోయిన దానికన్నా కొంతమంది అడుగుతారు. ఇప్పుడు ప్రతిసారి మేము షిప్పింగ్ చార్జెస్ పెట్టుకోవద్దా అని. ఏవండీ మొత్తం డబ్బులు పోయిన దానికన్నా షిప్పింగ్ చార్జెస్ మహా అయితే ఒక 100 ఉంటుంది. లేదంటే 200 ఉంటుంది. అంతే కదా!
సో అంతవరకు మనం పెట్టుకోగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు అంత బల్క్లో ఆర్డర్ చేసినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ప్యాకింగ్ సరిగా చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మన ఒక్క ఆర్డర్ కాదు కదా, బోల్డ్ అన్ని ఆర్డర్స్ ఉంటాయి. అండ్ దట్టు ట్రావెలింగ్లో కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి మొక్కలు. కాబట్టి సేఫ్గా మీరు చూసుకుని చేసుకోండి. మ్యాక్సిమం మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దానికన్నా మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి. అంటే మొక్క ఏ కండిషన్లో ఉంది, ఎలాంటి మొక్క, అది గ్రాఫ్టెడా కాదా, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా ఏ యూట్యూబర్ చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, మీరు పర్సనల్గా కొంత దాని మీద స్టడీ చేసుకోండి, ఆ తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఒకటి, నేను మ్యాక్సిమం చాలా ఫెర్టిలైజర్స్ చూపించాను, చాలా పెస్టిసైడ్స్ చూపించాను. అది నేను ఆ పెస్టిసైడ్ చూపించిన దానిలోనే, వీడియోలోనే మీరు మొత్తం చూడాలి, స్కిప్ చేయకుండా చూడాలి. అందుకే చెప్తూ ఉంటారనమాట ఎవరైనా సరే, స్కిప్ చేయకుండా చూడండి అని. ఎందుకంటే మేము చెప్పింది చెప్పినట్టు చేస్తే ప్రాబ్లం రాదండి. కానీ మీరు వీడియోని మొత్తం చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూసి దాంట్లో వచ్చే ప్లస్లు చెప్తారు, దాంట్లో వచ్చే మైనస్లు కూడా చెప్తారు. కాబట్టి అవన్నీ వినాలి మీరు. వింటే కానీ మీకు పూర్తిగా అర్థం కాదు. సో కాబట్టి ఇప్పటి నుంచి ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి, వాళ్ళు చెప్పేది మొత్తం వినండి. అండ్ మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే లేదు. ఓకేనా? సో కాబట్టి ఎవ్వరూ మోసపోవద్దు, జాగ్రత్తగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. మొక్కని కొంచెం పరిశీలనగా చూడండి. అవసరమైతే ఇంకా ఫొటోస్ అడగండి మీరు వాళ్ళని, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చేసి కూడా చాలామంది మోసం పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోండి. ఒకటేసారి బల్క్ ఆర్డర్ పెట్టొద్దు. మీకు నమ్మకం కుదిరాక అప్పుడు చిన్నగా ఒక్కొక్కటి తెప్పించుకోండి. ఇప్పుడంతా అన్నీ ఒకేసారి తెప్పించి మనం చేయబోయేది కూడా ఏం లేదు కదా. అవి ఎంత టైం తీసుకుంటాయో అంత టైము తీసుకుంటాయి. కాబట్టి హర్రీ అవద్దు, చాలా నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చేశానండి. అదేంటంటే ఒక యూట్యూబర్ అనమాట. తను ఈ కూలర్ టబ్స్ ఉంటాయి చూడండి, అవి కొనుక్కున్నాను అని చెప్పి పాపం తను కూడా వీడియో చేసింది. అండ్ ఆర్డర్ చేసిన వాళ్ళకట డ్యామేజ్ అయిపోయి వచ్చాయని చెప్తున్నారు. సో ఆవిడ రెస్పాన్సిబుల్ అయితే కాదు కదా. ఆవిడ నేను తెచ్చుకున్నాను, అండ్ లోకల్గా ఉంటారు, తను హైదరాబాద్లో అనమాట. ఈవిడ ఆర్డర్ చేసిన వాళ్ళేమో రాజమండ్రినా కాకినాడ ఏదో అటు సైడ్ నుంచి చేశారు. సో ఇలా ఏంటంటే ఆ షిప్పింగ్లో మేబీ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఆ ట్రావెలింగ్ ఆ ఏజెన్సీ వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు కదా. సో దానికి ఈవిడ ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ కొన్ని తెలుసుకోలేము. కాబట్టి ఎవరు కూడా ఎవరిని అనే ముందు, వాళ్ళని ఒక మాట అనే ముందు మీరు చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోండి. బల్క్లో ఆర్డర్ చేయొద్దు. ఎప్పుడు కూడాను ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి ఆర్డర్ చేసుకోండి. ఆర్ మీరు కంటైనర్స్ ఏమన్నా తెప్పించుకుంటుంటే మటుకు దయచేసి ఆన్లైన్లో ఆర్డర్ చేయకండి. ఎందుకంటే ఆ మధ్యలో షిప్ చేస్తారు వాళ్ళు. షిప్ చేసేంత వరకు బాగానే ఉంటాయి. షిప్ చేశాక ఈ మధ్యలో ఏవైతే కొరియర్ సర్వీసెస్ ఉంటాయో, అలాగే ఈ ఏజెన్సీస్ ఏవైతే వాటిని షిప్ చేస్తుంటాయో వాళ్ళ మిస్టేక్ వల్ల కూడా అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు మిస్టేక్ అనేసి గబుక్కనే ఒక మాట అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు చూడండి. అవునా? సో కాబట్టి 1కి 100 సార్లు ఆలోచించుకొని, అండ్ వాళ్ళు చెప్పారనే కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి తర్వాత స్టెప్ తీసుకోండి. ఇదైతే నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. కాబట్టి ఎవరిని మీరు బ్లేమ్ చేయొద్దు, అండ్ మీరు కూడా నష్టపోకుండా ఉండాలనే ఈ చిన్న ప్రయత్నం. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.